హాయ్ అండి అందరికీ. మా గణేష్ అయితే నిమజ్జనానికి బయలుదేరిపోయిండ్రు చూడండి. నేను పూజ చేసిన వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ పూజ హడావిడిలో పడి బాగా బిజీ అయిపోయి అప్లోడ్ చేయలేదు. కానీ నిమజ్జనం అయితే అప్లోడ్ చేస్తున్నా. పూజ వీడియో కూడా నేను తొందరలో అప్లోడ్ చేస్తా. చూడండి, మా చిట్టి వినాయకుడు అయితే వెళ్ళిపోతున్నాడు. 3 days పెట్టుకొని పూజ చేసుకొని సాగనంపాలంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా. రోడ్ అయితే ఖాళీగా ఉంది. ఇవాళ మేమైతే చాలా తొందరగా బయలుదేరామన్నట్టు. 4:35కే బయలుదేరాము. ఎందుకంటే రోడ్ అంతా చాలా బిజీ ఉండే. లాస్ట్ ఇయర్ ఏమో మాకు 2 hours టైం పట్టింది అన్నట్టు. ఇది ఇక్కడ సరూర్ నగర్ కట్ట అంటారండి. చాలా వరకు అయితే ఇక్కడ నిమజ్జనాలు జరుగుతుంటాయి. ఇక్కడ చుట్టుపక్కలవి అన్నీ కూడా. ఈరోజు 3rd day కాబట్టి చిన్న చిన్న వినాయకుళ్ళు, కొన్ని గల్లీలో ఉన్న వినాయకుళ్ళు, అన్ని నిమజ్జనాలు అయితే ఇవాళ జరుగుతుంటాయి అన్నట్టు. ఇగో మేమైతే నిమజ్జనానికి వచ్చేసినాం చూడండి. ఇగో మా మమ్మ కూడా వచ్చింది చూడండి. మా మమ్మ అయితే ఫస్ట్ నిమజ్జనం చేసే వరకు అసలు తెలియదు అన్నట్టు గణేష్ వెళ్ళిపోతున్నాడు అన్న విషయము. ఇంటికి వచ్చిన తర్వాత అదే ప్లేస్లో గణేష్ లేకపోయేసరికి చాలా ఫీల్ అయ్యింది, చాలా ఏడ్చింది. చూడండి ఎంత ముద్దుగా నిలబడిందో. అసలు పట్టుకోవాలని ఉంది కానీ ఆమె పట్టుకోలేదనేసి మళ్ళీ భయం వేస్తుంది. లాస్ట్ ఇయర్ ఏమో చాలా చిన్నగా ఉండే మా మమ్మ, అంత గుర్తుండేది కాదన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరు నిమజ్జనాలకైతే వచ్చారు చాలామంది. ఇంట్లో గణేష్ని పెట్టుకున్న వాళ్ళు చాలా వరకు అయితే 3rd day రోజు నిమజ్జనం చేస్తారు కాబట్టి చాలా వరకు చిన్న వినాయకులు వచ్చారు అందరూ. అందుట్లో మేమైతే జర ఎర్లీగానే వచ్చినాం కాబట్టి అంత జనాలు లేరు. ఈవినింగ్ టైంలో వచ్చి ఉంటే అసలు చాలామంది ఉంటారు. బండి రావడానికి కూడా ప్లేస్ ఉండదు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందులోనే ఒక 40 minutes 1 hour వరకు కూడా ఉండాల్సి వస్తుంది అన్నట్టు. లాస్ట్ టైం అట్లనే వర్షం కూడా వచ్చింది, వర్షంలో తడిసిపోయినాం. అందుకే ఈసారి అయితే ఎర్లీగా వచ్చినాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నిమజ్జనానికి తీసుకెళ్తారు. అసలు ఇవ్వాలనిపించట్లేదు, ఎట్లనో అనిపిస్తుంది పానం ఇవ్వాలి అంటే. వెళ్ళిపోతుండే వినాయకుడు అయితే గంగమ్మ వడి చేరుకుంటున్నాడు వాళ్ళ మమ్మీ దగ్గరికి. మళ్ళీ హాన్వి అడుగుతుంది జేజా అంటే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిండు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిండు అని అంటే వాళ్ళ మమ్మీ కనిపించట్లేదు అనుకుందో ఏమో. చాలా సేపటి వరకు మేము చేపట్టి లాగినా కూడా రాలేదు. అక్కడనే నిలబడి చూసింది చాలాసేపు. ఇక్కడ చూస్తున్నారు కదా, నిమజ్జనం అయితే అయిపోతుంది గణేష్ది. అన్నీ చిన్న వినాయకుళ్ళు ఇంట్లో ఉన్నవి చూస్తున్నారు కదా. మొత్తము చాలామంది 3 days ఇంట్లో పెట్టుకొని నిమజ్జనం చేస్తారు కదా, చిన్న వినాయకుళ్ళు అన్నట్టు. కొన్ని క్రెయిన్స్ కూడా ఉన్నాయండి. అవి కొంచెం పెద్ద వినాయకులని నిమజ్జనం చేయడానికి. వీళ్ళు నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ కట్నం చదివించండి అంటారు. ఏందో కట్నం కానీ ఎంతనో ఒక 50 rupees 100 తీసుకుంటారు. ఇక చూస్తారు కదా, ఇక్కడ మొత్తం జాతరలాగా ఉంటుంది అన్నట్టు. చిన్నపిల్లలవి పీకలు అవి ఇవి చాలా ఫుల్ రష్ ఉంటుంది. ఒక ఊరికి వెళ్తే మనం తిరునాళ్ళకి జాతరకి వెళ్తే ఎట్లా ఉంటుంది సేమ్ అట్లా అనిపిస్తుంది. ఇంకా హైదరాబాద్ లాగా కాకుండా అట్లా అనిపిస్తుంది. అందరూ దేవుళ్ళని పట్టుకొని ఇంకా బెలూన్స్ పుగ్గలు అవన్నీ ఉంటాయి. ఇగో మా మమ్మ చూడండి గీనే నిలబడి చూస్తుంది. పిల్లలకి ఎంత ఇష్టమో అసలు వినాయకుడు అంటే. మా మమ్మకైతే చాలా ఇష్టం. అందుట్లో దైవభక్తి కూడా చాలా ఎక్కువ మా మమ్మకి. చాలాసేపటి వరకు అయితే చూసింది. ఇంటికి వచ్చిన తర్వాత అయితే చాలా ఏడ్చింది అసలు. జేజా అనేసి. మళ్ళీ వస్తాడులేమా మళ్ళీ వస్తాడని చెప్పి ఊరుకుంచాను నేను. ఇక్కడ చూస్తారు కదా, మొత్తం చిన్ని వినాయకుళ్ళు. అసలు నైట్ అయితే ఇంకా 8, 9 ఆ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుందండి, చాలా రష్ ఉంటుంది. ఆ టైంలో చిన్నపిల్లల్ని తీసుకొని రావడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది. అసలు బండికి కానీ వెహికల్స్కి దేనికి కూడా దారి ఉండదు, మొత్తం జామ్ అయిపోయి ఉంటుంది అన్నట్టు. నేను చెప్పాను కదా మొత్తం జాతరలాగా ఉంటుందని. ఇక్కడ చూస్తారు కదా, ఇంకా ఫ్రీ ఉంది, చాలా వరకు ఫ్రీ ఉంది. ఎందుకంటే ఇది ఈవినింగ్ 5 o'clock టైంలోనే. 5 టైం ఇంకా 5 కూడా కాలేదు ఆ టైంలో అన్నట్టు. ఇంకా 6, 7, 8 అయింది అనుకోండి, ఇది మొత్తం ఫుల్ అయిపోతుంది. అసలు ఫుల్ రష్ ఉంటుంది. ఇట్లా మనకి కొంచెం ప్లేస్ కూడా కనిపించదు ఇక్కడ. 3rd day నుంచి ఇంకా 5th day, 9th day, 11th day వరకు నిమజ్జనాలు అనేవి జరుగుతూనే ఉంటాయండి రెగ్యులర్గా. ఈ రోజు నుంచి స్టార్ట్ అన్నట్టు నిమజ్జనాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, వినాయకులను అందరినీ చిన్ని వినాయకులను అందరినీ ఇక్కడ పెట్టేసి ఫుల్ అయిన తర్వాత తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తారు అన్నట్లు ఇక్కడ.
ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్ని వినాయకుళ్ళు భలే ఉన్నారు కదా. అసలు కలర్ఫుల్గా చాలా, ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా అసలు ఎంత మంచిగా అనిపిస్తున్నారు చూడండి. ఇక్కడ ఇగో మా మమ్మ అయితే వచ్చింది, ఏదో బొమ్మలది అయితే కొనుక్కున్నది. ఫస్ట్ స్మైల్ చేయడంలో ఫస్ట్ మా మమ్మ అయితే ఫోటో తీస్తురని అర్థమైనట్టుంది. గణేష్లు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు కదా, అసలు చాలా బాగున్నారు కదా. ఇంకో స్మైల్ ఇస్తుంది చూడండి. అసలు వినాయక చవితి వస్తేనే ఎంత సంతోషం అనిపిస్తుందో, అసలు చిన్నప్పటి మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి అన్నట్లు. మేమైతే 5th 6th క్లాస్లో ఉండేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడైనా వినాయకుడి మండపం కనిపిస్తే అక్కడ గుంజీలు తీసేవాళ్ళం, మంచి చదువు రావాలని మొక్కుకునే వాళ్ళం అన్నట్లు. ఇగో మా మమ్మ అయితే డాక్టర్ సెట్ కొన్నది బొమ్మలది. ఇక్కడ చూడండి పై వరకు ఉంది పెద్దది. ఇక్కడ పెద్ద వినాయకులను తెస్తే ఇక్కడ దీంట్లో పెట్టేసి నిమజ్జనం చేస్తారన్నట్టు. ఇది మొత్తం సరూర్ నగర్ కట్ట, సరూర్ నగర్ చెరువు కూడా అంటారండి. ఇక్కడ దగ్గరలోనే దీనికి ఆనుకొని ఒక పార్క్ కూడా ఉంటుంది, ప్రియదర్శిని పార్క్ అని. దాంట్లోకి 5 రూపీస్ ఏమో టికెట్ ఉంటుంది. ఇంతకుముందు అయితే 5 రూపీస్ ఉండే, ఇప్పుడు ఎంత ఉందో తెలీదు. ఇక్కడ చూస్తారు కదా, ఆ సైజు వినాయకుళ్ళు ఉంటే అట్లా బండిలో దాంట్లో తీసుకొచ్చేసి నిమజ్జనం చేస్తారన్నట్టు పెద్ద వినాయకుళ్ళు. ఎప్పుడైనా చూడాలనుకుంటే ఎప్పుడు కుదిరేది కాదు. ఈరోజు అయితే నేను చూస్తున్నాను నిమజ్జనానికి వచ్చి. ఎప్పుడు వచ్చినా ఫుల్ రష్ ఉండేది, అసలు నిలబడడానికి ప్లేస్ ఉండేది కాదు. ఇలా తొందర నిమజ్జనం చేసేసి ఆ రష్లో నుంచి బయటపడడానికే టైం పట్టేది అన్నట్టు. ఇప్పుడు కొంచెం ఎర్లీగా వచ్చాం కాబట్టి ఇంత మాత్రమైనా చూడగలుగుతున్నాం నిమజ్జనం. చూడండి గణేష్కి నిమజ్జనం చేసేస్తారు. ఎన్ని రోజులు పెట్టుకొని పూజ చేసి అలంకరించి వాటర్లో అలా వదిలేయాలంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. నాకైతే చాలా బాధ అనిపించింది. నిమజ్జనానికి తీసుకెళ్లే రోజు అయితే ఏదో ఫీలింగ్. మళ్ళీ ఇంకా 1 year వరకు కదా, మళ్ళీ అప్పుడు తెచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో కానీ పంపించేటప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎంత మంచిగా అలంకరించి, ఎంత మంచి భక్తి శ్రద్ధలతో ప్రసాదాలు అన్నీ చేసి ఎంత బాగుంటుంది అసలు. 2-3 days వరకు ఇంట్లో మంచిగా పండగలాగా అనిపిస్తుంది. పంపించేటప్పుడు ఏమైతే అసలు ఆ ఫీలింగ్ చెప్పడానికి రావట్లే నాకైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా వరకు అయితే పులిహోర ప్రసాదం చేసుకొచ్చి చాలామంది పంచుతున్నారు. మా మమ్మ చిన్నపిల్ల అనేసి మా మమ్మకే ఎన్ని ఇచ్చిరంటే అన్ని ఇచ్చిరు. మా మమ్మ అందరికీ పంచేసింది. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక నిమజ్జనం అవుతుంది. ఇట్లా 4-5 దగ్గర ఉన్నాయండి, 4 ఏమో ఉన్నాయి మొత్తం. ఇట్లా పెద్దవి నిమజ్జనం చేయడానికి పెద్ద గణేష్లని. అలా దాంట్లోకి కిందికి వాటర్ దగ్గరికి వెళ్ళేసి నిమజ్జనం అయితే చేసేస్తారు. మేమైతే ఎప్పుడైనా సరే వినాయకుడిని నిమజ్జనానికి ఇక్కడికే వెళ్తాం అన్నట్టు. అంటే మనం వేరే గణేష్ దగ్గర కూడా పెట్టేస్తే వాళ్ళు తీసుకెళ్తారు, కానీ అదేంటో ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఇంట్లో పెట్టిన తర్వాత మేమే వెళ్ళి నిమజ్జనం చేయడము. అందుకే వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే నిమజ్జనానికి అయితే మేమే తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసి వస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్ని వినాయకుళ్ళన్నీ. ఇవాళ అయితే నిమజ్జనం అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.